నువ్వు చేస్తే నేను ఒప్పుకోను అక్క అని ఆనందానికని ఆలోచిస్తూ పోనీ అనన్యని పిలవనా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. అంటే నువ్వు చెప్తే చేస్తుందా అని ఆనంద అడగగానే అదేంటి నేను చెప్తే ఏమన్నా చేస్తుంది, నా మాటకి ఎంత విలువిస్తుందో నీకు తెలుసా అని లీలావతి అనగానే అవునా అక్క అని చెప్పి ఆనంద అడుగుతుంది. అవునవును అని చెప్పి పైకి చాలా కఠినంగా మాట్లాడ అనిపిస్తుంది కానీ దాని మనసు వెన్నపోస అని లీలావతి అనగానే అవునా అయితే పిలువు ఆ పోసని అని ఆనంద అనగానే అమ్మ అనన్య అమ్మ రా అని చెప్పి లీలావతి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అనన్య నిద్రమత్తుతో మెల్లింగా వస్తూ ఏంటి ఇద్దరు ఇక్కడ ఉన్నారేంటి ఎందుకు పిలిచారు అని చెప్పి ఆవలిస్తూ అనన్య వస్తూ ఉంటుంది. ఆనంద అలాగే అనన్య గమనిస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య పిలిచారు అని అనన్య అనగానే అంటే రేపు పనమ్మ రావట్లేదమ్మా అని లీలావతి అనగానే అదేంటి ఆ విషయం నాకేం చెప్తుందని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. అంటే రేపు పని వాళ్ళు వస్తే అంట్లను తోమేస్తారు కదా, ఇప్పుడు సడన్గా రావడం చెప్పేసి మెసేజ్ పెట్టిందంట. ఏం చేద్దాం అంటుంటే మీ అత్తయ్య మా కాల్ అనన్య అంది కదా, నేనేం చెప్పినా చిట్లో చేసేస్తుంది, ఆ అంట్లని తోమేస్తుంది అని అంది అని ఒక్కసారిగా ఆనంద్ అన్నమాట. అననే వంటగదిలోని అంటులతో షాక్ అయిపోతుంది. ఏంటి నేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా నువ్వు తలుచుకుంటే ఎంతసేపు చిట్లో చేస్తావు కదా, అది ఆనంద్ చెప్తుంటే నమ్మట్లేదు అని లీలావతి అన్న మాటలకి అనన్య షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు కడిగేస్తావు కదా అని లీలావతి అడగగానే అని చెప్పి ఇబ్బందిగా తల ఊపుతూ అనన్య ఇబ్బంది పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి తల అడ్డంగా ఊపుతున్నావేంటి, చేస్తావా చేయవా అని ఆనందంగానే మా అత్తగా చెప్తే నేను ఏమైనా చేస్తానండి అని అనన్య అనగానే నేను చెప్పానా నా మాట అంటే ఎంత గౌరవం అని లీలావతి అన్న మాటలకి అనన్య ఇబ్బంది పడుతుంటుంది. అయితే ఇంకెంత లేటు మొదలెట్టు అని ఆనంద అంటూ హైబ్రోస్ ఎగరేస్తూ అనన్యని చూసి మాట్లాడుతుంటుంది. అనన్య సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. అదంతా ఆనంద ప్లాన్ చెప్పి అర్థమయ్యి ఇంకా ఏం మాట్లాడక అనన్య చాలా కోపంగా వంటగదిలో వెళ్తూ ఉంటుంది. ఆనంద అలాగే గమనిస్తుంటుంది. ఇంకా అనన్య ఒకసారిగా షాక్ అయిపోయి అంట్లను చూస్తూ ఉంటుంది. ఆనంద వైపు చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఆనందం నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా అనన్య ఆనందం చూస్తూ బయట కొంగుని దోపి ఇంకా అంటులతో సిద్ధమవుతూ ఉంటుంది. లీలావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అనన్య చాలా ఇబ్బంది పడుతూ ఇంకా అన్ని అంటులు చాలా కష్టంగా తోముతూ ఉంటుంది. ఆనందం మాత్రం ఇంకా అలాగే అనన్య చూసి నవ్వుతూ ఉంటుంది. అనన్య ఇంకా ఆనందం మీద చాలా కోపం వస్తుంది కనుక ఏం మాట్లాడలేక అంట్లను తోముతూ ఉంటుంది. అక్క పైన గిన్నెలు ఎప్పుడు ఉన్నాయి కదా అది కూడా తీసిరాక పనుల పని తోమేస్తుంది ఆనందంగా సరే అని చెప్పి లీలావతి అంటూ ఇంకా వెళ్తూ ఉంటుంది. అనన్య ఇంకా ఏం మాటలు ఇబ్బంది పడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇలా లీలావతి వెళ్ళి పైన గిన్నెలు కూడా తీసుకొచ్చి ఇంకా ఇస్తూ ఉంటుంది. ఇంకా అనన్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఆనందం చాలా కోపం చూస్తుంది. ఆనంద కాళ్ళను కలుసుకొని దర్జాగా కూర్చోవడం అనన్య తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఆనంద చాలా కోపంగా అనన్య చూస్తూ ఉంటుంది. ఇంకా అలాగే గమనిస్తూ ఉంటుంది. అనన్య చూసి ఇబ్బంది పడుతూ ఉంటుంది. లీలావతి ఒకటి తర్వాత ఒకటి అన్ని గిన్నెలు తీసుకొచ్చి వేస్తూ ఉంటుంది. ఇంకా చాలా కష్టంగా చేయలేక అనన్య అంట్లన్నీ తోముతూ ఉంటుంది. ఇంకా ఆనందం చాలా కోపం చూస్తుంది. ఆనందం మాత్రం అనన్యని చూసి ఇంకా నవ్వుతూ ఉంటుంది. చివరికి అనన్య తోముతుంది. ఇంకా అక్కడే సర్కిల్ పడిపోతుంది. అప్పుడే ఇంకా వచ్చి ఇంకా డైనింగ్ టేబుల్ మీద వచ్చి ఇబ్బంది పడుతూ నీరసంతో అలా పడుకుంటూ ఉంటుంది. ఆనంద చూసి అక్క నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పగానే చుట్టులో అన్ని పనులు చేసేస్తుంది కదా అని చెప్పి నీ మాట అంటే ఎంత గౌరవం అని ఆనందంగా అదేంటి ఒక అంట్లో ఏంటి నేను చెప్పాను కొద్ది తెల్లారలకల్లా ఇల్లంతా తడిగొడ్డ పెట్టామన్నా పెట్టేస్తుంది అని లీలావతి మాటలకి ఆనంద ఆ పని ఇప్పుడు నుంచి లెక్క పొద్దున చేస్తుందిలే పని అయిపోయిందిగా గో అక్క నువ్వు వెళ్ళి పడుకో నేను కూడా పడుకుంటాను ఆనంద అంటుండదు. ఇంకా అనన్య షాక్ అవుతుంది. ఇంకా అలా ఇబ్బంది పడి చూస్తుండదు. అమ్మ అనన్య వెళ్ళి పడుకొని చెప్పి లీలావతి చెప్పేసి వెళ్ళిపోతుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి అనన్య ఇంక తన ఒళ్ళు పట్టుకుంటూ నొక్కుంటూ ఉంటుంది. ఇలా లీలావతి వెళ్ళిపోతుంది. అదంతా ఆనందం గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఆనందం మెల్లింగా అనన్య దగ్గరికి వస్తూ ఉంటుంది. అనన్య ఏమో చాలా ఇబ్బంది పడుతూ ఇంకా ఆవిడంతో వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇదిగో ఏంటి నాకు తెలియకుండా నా కూతుర్ని బర్త్డే పార్టీ పంపించి నన్ను బాధపడలు చేసి చెప్పేసి చాలా ఆనందపడ్డావు కదా, దానికి ఇది రిటర్న్ గిఫ్ట్ అని ఆనందం అన్నమాట. ఆయనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థమైంది పని మనిషి రానని చెప్పి ఎందుకు మెసేజ్ పెట్టిందో, నా కూతురు అదుపులో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరం ఎక్స్ట్రాలు చేసావు అనుకో ఇలాగే నీ కొలెస్ట్రాల్ నేను కరిగిస్తాను ఆనంద అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇంకెప్పుడు చేయొద్దని చెప్పి కోపం వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న అనన్యకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. అనన్య గదిలోకి వెళ్ళి ఇంకా చాలా ఆవేశపడుతుంది. అక్కడ ఉన్న వస్తువులు ఇంకా నేలకేసి కొడుతూ ఉంటుంది. ఆనందాన్ని మాటలు పదే గుర్తించుకుంటుంది. ఏంటి పని మనిషి రాకుండా చేసి ఆ పనులని నాతో నువ్వు చేయించుకుంటావా చెప్తా ఆనంద భైరవి అని ఆనంద తలుచుకుంటూ ఇంకా ఆనందం చాలా ఆవేశపడుతుంది. అంటే నాకు కోడల స్థాయి కాదు ఇంటి పని మనిషితో సామాన్ చెప్పేసి సింబాలిక్గా ఇలా చూపించావన్నమాట. చెప్తాను అత్తయ్య గారు చెప్తాను. ఇదిగో మీరు నా మీద ఎన్ని కాన్సెప్ట్ అలితే దానికి మించి మీ అందరి మీద కాన్సన్ట్రేషన్ నేను చేయను అనుకుంటున్నారా అని చెప్పి అనన్య చాలా ఆశపడుతూ ఈ గడపలో అడుగు పెట్టిందే
నా ఆహాన్ని దెబ్బ కొట్టామని నేను ఎదురు తిరిగి ఇగో ఇవన్నీ చేస్తాను, తీస్తాను, ఈ రోజు నుండి డోస్ వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పి ఇంకా అనన్య చాలా ఆశపడుతుంది. ఇంకా చాక్ పీస్ తీసుకొని ఇంకా బోర్డు మీద రాస్తుంది టార్గెట్. ఇంకా నీ ముద్దుల కోళ్ళు శరణ్యతోనే స్టార్ట్ చేస్తా అని చెప్పి పేరు రాస్తుంటుంది. ఆ తర్వాత లారీ అని చెప్పి నెక్స్ట్ లారీ కదా నీ కూతురు. ఆ తర్వాత లీలావతి పేరు రాస్తూ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు అనన్య పేరు రాస్తుంది. అందరిని టార్గెట్ చేస్తూ ఉంటాను. నీ తోడుకోళ్ళు లీలావతిని కూడా టార్గెట్ చేస్తాను. ఆ తర్వాత ఆనంద, ఆ తర్వాత కూడా ఫైనల్గా నువ్వే అని ఆనంద పేరు రాస్తూ ఆశపడుతుంది. ఈసారికి వచ్చేసరికి ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబం కాదు కదా, నీ గొంతు బిగిసిపోయినా ఉడతాడో నేను బిగిస్తా, వెయిట్ చేయి ఆనంద భైరవి, వెయిట్ చేయి అని ఆనంద పేరు చూస్తూ అనన్య చాలా ఆశపడుతూ ఉంటుంది. ఇంకా తెల్లారుతుంది. ఇంకా సరైన గుడి కూడా సిద్ధమవుతుంటుంది. అప్పుడే పనమ్మ అంతా గమనిస్తూ ఉంటుంది. ఏంటమ్మా గుడికి అని చెప్పి అడుగుతుంది. లేదు నువ్వు చెప్పావు కదా ఆయన దగ్గర అని చెప్పేసి, నువ్వు చెప్పినట్టే తెలియకుండా వెళ్తాను అని చెప్పి ఆయన దగ్గర అని చెప్పేసి శరణ్య అంటూ ఉంటుంది. ఇదిగో రావణుని చిన్న మందుని ఆ అబ్బాయిగా తినిపించావే అనుకో, ఇదిగో మీరు చూస్తాగా మార్పుని అని పనమ్మాయి అని మాటలకి సరే సరే అత్తయ్య అడిగితే నేను గుడికలని చెప్పమ్మా అని చెప్పి శరణ్య అంటూ ఇంకా బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడు ఇంక లీలావతి వస్తూ ఉంటుంది. శరణ్య ఎవరు చెప్పకుండా బయటకు వెళ్ళడం లీలావతి గమనిస్తుంటుంది. ఇదేంటి బయటికి వెళ్తుంది, ఎక్కడికి అసలు ఎవరు చూడకున్నట్టు ఆ నెక్కి వెళ్తుంది ఏంటి, జ్యోతి జ్యోతి అని చెప్పి పనమ్మని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చి ఏంటమ్మా అడుగుతుంది. శరణ్య ఎక్కడికి వెళ్తుంది అని లీలావతంగానే అంటే అమ్మ అది అని చెప్పి జ్యోతి కంగారు పడుతుంది. కానీ ఏం మాట్లాడదు. ఎడగలుగుతాయి చెప్పవేంటి, నచ్చుతున్నావేంటి లీలావతి అనగానే గుడికమ్మ అని చెప్పి జ్యోతి ఆడుతుంది. అదేంటి ఒక దేనికి వెళ్తుంది అని లీలావతి డౌట్గా ఆడుతుంది. జ్యోతి భయపడుతూ పక్క వెళ్ళిపోతుంది. ఇంకా దర్శన్ రూమ్లో బిజీగా వర్క్ చేసుకుంటాడు. లీలావతి వెళ్ళి దర్శన్ పిలుస్తూ ఉంటుంది. ఏంటి పెద్దమ్మ అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు. సరే గుడికి వెళ్తుంది, వెళ్ళలేదు ఏంటి అని లీలావతి అడుగుతుంది. కానీ దర్శన్ ఏం మాట్లాడకపోతుంది, ఇబ్బంది పడుతూ. ఆయన తన గుడికి వెళ్తున్న విషయం నాకు తెలియదు కదా పెద్దమ్మ అని చెప్పి దర్శన్ మాట లీలావతి కంగారు పడుతూ ఉంటుంది. అదేంటి నీ చెప్పలేదా అని చెప్పి లీలావతి అడుగుతుంది. అదేంటి నువ్వు రానంటే ఆయన ఒకది వెళ్తుందని చెప్పి అనుకున్నాను చెప్పి లీలావతి అనగానే నాకు చెప్పాల్సిన అవసరం ఏంటని దర్శన అంటూ ఉంటాడు. అదేంట్రా అలాగంటావు, మీ ఇద్దరు గొడవ పడ్డారా ఇవి ఏంటి లీలావతి డౌట్ కడుతుంది. అదేం లేదని చెప్పి దర్శనం అంటూ ఉంటారు. మరి నాతో చెప్పాల్సిన అవసరం ఏంటి అని లీలావతి అనగానే అంటే అమ్మతో చెప్పి సరిపోతుందిగా అందుకే అన్నంత చెప్పి దర్శనం కవర్ చేస్తూ ఉంటాడు. అదేంటి మిత్ర మధ్య నిజంగా ఏ గొడవలు లేవు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. అదేం లేదులే పెద్దమ్మ అని చెప్పి దర్శనం అంటూ ఉంటారు. అదేంటి గొడవ ఏం లేదంటున్నాడు, శరణ్యం ఒకదే వెళ్తుంది, అసలు ఏంటి ఎందుకలా భయపడుతూ వెళ్తుంది అని చెప్పి లీలావతి అనగానే సరే కావాలంటే గుడికి మిత్రం వెళ్దాం సరేనని చెప్పి దర్శనం మాటలకి సరే అని చెప్పి లీలావతి వెళ్ళిపోతుంటుంది. లారీ బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. ప్రకాష్ గమనిస్తూ ఉంటాడు. ఇంకా లారీ లోపలికి వెళ్ళగానే బ్యూటీ పార్లర్కి వెళ్ళింది కదా ఎలాగైనా సరే నాకు కార్ ఎక్కించుకొని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. లారీ లోపలికి వెళ్ళిపోయాక మెల్లింగా బయటకు వస్తూ ఉంటాడు. అటు ఇటు గమనిస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే బైక్ పంచర్ చేయాలని చెప్పి ప్రకాష్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. అనుకున్న విధంగా ఎవరు చూడకుండా లారీ బైక్ టైర్లో గాలి తీసేస్తాడు. ఇంకా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా లారీ బయటకు వస్తుంది. ఒకసారిగా బైక్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చూసి అయ్యో ఏంటి బైక్ పంచర్ అయిందా అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇదే మంచి అవకాశం చెప్పేసి ప్రకాష్ అనుకుంటూ వస్తూ ఉంటాడు. కారు దిగుతూ ఉంటాడు, పాకరిస్తూ ఉంటాడు. కానీ లారీ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏంటి ఏమైంది అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. అంటే నా బైక్ పంచర్ అయింది, ఇప్పుడు ఎలాగలా అర్థం కావట్లా అని చెప్పి లారీ అనగానే చాలా మంచిదైంది అని ప్రకాష్ అంటూ ఉంటాడు. అదేంటి అలాగంటున్నారని చెప్పి లారీ అడగానే అంటే నా ఉద్దేశం అది కాదండి, మీలాంటి అందమైన అమ్మాయిని నా కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తాను కదా అందుకోసం అంటున్నా, ఏం కాదు అని చెప్పేసి మీరు నా కార్ ఎక్కండి అని ప్రకాష్ అడుగుతుంటారు. వద్దు నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను లారీ అన్నా సరే లేదు అదేంటండి నేను మీకు తెలుసు కదా నేను తీసుకెళ్ళి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా రండి అని ప్రకాష్ అన్న మాటలకి లారీ ఇంకా ఏం మాట్లాడలేకపోతుంటుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా అలాగే చూస్తుంది. రండి అని చెప్పి ప్రకాష్ అడగగానే సరే అని చెప్పి కార్లో కూర్చుంటుంది. కానీ ప్రకాష్ మాత్రం అదే పనిగా లారీని గమనిస్తూ ఉంటాడు. కార్ ఒక చోట ఆపుతూ ఉంటాడు. అదేంటి ఇక్కడ ఆపారు అని చెప్పి లారీ అడగగానే అంటే ఫస్ట్ టైం అండి మీలాంటి అందమైన అమ్మాయి నా కారులో ఎక్కడం, అందుకే కూల్ డ్రింక్ తాగి వెళ్దాము అని చెప్పి ప్రకాష్ అనగానే ఇంకా లారీ ఇంకా ఏం మాట్లాడదు. సరే అని చెప్పి ప్రకాష్ వెనకాల వెళ్తుంది. ఇంకా అనుకునే విధంగా లారీ ఇక్కడ కూర్చో ఇప్పుడే వస్తా అని చెప్పి ప్రకాష్ వెళ్తూ ఉంటాడు. కూల్ డ్రింక్స్ తీసుకొస్తూ ఉంటాడు. ఎవరూ చూడకుండా మత్తు రావడానికి ఇంకా స్లీపింగ్ పిల్ వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తీసుకొచ్చి లారీకి ఇచ్చి తాగమంటాడు. లారీ ఇంకా అలాగే ప్రకాష్ని చూస్తూ తాగుతూ ఉంటుంది. ఇదే మంచి అవకాశం చెప్పేసి ప్రకాష్ చూస్తూ నవ్వుతూ ఉంటాడు.
ఇంకా తన ట్రాప్లో లారీ పడింది అని చెప్పి గమనిస్తూ ఉంటాడు. లారీ ఇంకా ప్రకాష్తో మాట్లాడుతూ ఇంకా కూల్ డ్రింక్ మొత్తం తాగుతూ ఉంటుంది. ప్రకాష్ కూడా ఇంకా ఏం తిన్నట్టు తన చేతిలో ఉన్న కూల్ డ్రింక్ తను కూడా లారీతో మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతూ మెల్లింగా కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు. లారీ ఇంకా నవ్వుకుంటూ కూల్ డ్రింక్ మొత్తం అంతా తాగేయడం ప్రకాష్ అంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఇదే మంచి అవకాశం చెప్పేసి ప్రకాష్ ప్లాన్ చేస్తూ ఉంటాడు.